హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది ట్రేడింగ్లో. సో ఏ ట్రేడింగ్లో అయినా కూడా మోస్ట్ వాంటెడ్ మనకి టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మీరు కంప్లీట్గా వితౌట్ నాలెడ్జ్ ఎలాంటి ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో దానికి లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో మార్కెట్లో అనాలిసిస్లో ముఖ్యంగా మనకి ఉన్నవి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో మీరు ఏ మార్కెట్లో అయినా ట్రేడ్ చేయడానికి కావాల్సింది టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్. సో ఫండమెంటల్గా అంటే ఇక్కడ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఫండమెంటల్ అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఒక కంపెనీ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, సో అది ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, మనకి బయింగ్ సెల్లర్స్ అంటే ప్రతి ఒక్క స్టాక్ అండ్ షేర్ కావచ్చు, లేకపోతే ఫోరెక్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. సో ఏ మార్కెట్లో అయినా కూడా మనకి బయింగ్ సెల్లింగ్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ప్రీవియస్గా ఆ కంపెనీ, ముఖ్యంగా ఆ కంపెనీ ప్రీవియస్గా, సో ప్రీవియస్ హిస్టరీలో అంటే దానికి ముందు సంవత్సరాల్లో ఏ విధమైన లాభం తెచ్చింది, సో దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏ విధమైన రిటర్న్స్ వచ్చాయి, సో దాని అంటే మనకి ఎకనామికల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సో దాని రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత మైనస్ ఉంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దామా లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తాం కదా. సో అదే మనకి ఫండమెంటల్ అన్నమాట. సో ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటారు. సో ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, అంటే ట్రేడింగ్లో కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మోస్ట్లీ ఇది మనకి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్ చేస్తారు. సో మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో బట్ ట్రేడింగ్ వచ్చేసరికి మీకు కావాల్సింది, సో ఇప్పుడు ట్రేడింగ్ అంటే మీరు 1 minute to 5 minute బయింగ్ సెల్లింగ్ చేస్తారు. సో అది మనకి స్కాల్పింగ్ అనొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ని, సో ఒక డేలో బయింగ్ సెల్లింగ్ చేస్తే మనం ఇంట్రాడే అంటాము. సో అది తెలిసిందే మీకు. సో తర్వాత మనకి ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అంటే ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అంటే బయింగ్ సెల్లింగ్ అనేది మనకి వీక్లీ, అంటే ఒక డే నుంచి కంప్లీట్గా వీక్లీ వరకు మీరు ఆ లోపల చేసే బయింగ్ సెల్లింగ్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము. సో ఇక్కడ పొజిషనల్ ట్రేడింగ్ లాంగ్ టర్మ్ వచ్చేసరికి మనకి పొజిషనల్ ట్రేడింగ్ మనకి వీక్లీ టు మంత్స్ ఉంటుంది. సో పొజిషనల్ ట్రేడింగ్ వచ్చేసి మనకి వీక్లీ టు మంత్స్ ఉంటుంది. సో అంటే ఈ యొక్క డ్యూరేషన్లో వీక్లీ టు మంత్లీ, అంటే ఈ యొక్క డ్యూరేషన్లో కంప్లీట్గా మీరు బయింగ్ సెల్లింగ్ చేస్తే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అనొచ్చు. లాంగ్ టర్మ్ అంటే మనకి కంప్లీట్గా మంత్స్ నుంచి ఇయర్స్ అన్నమాట. అంటే ఆ టైం ఫ్రేమ్ మంత్స్ నుంచి ఇయర్స్. సో అది ఎన్ని ఇయర్స్ అయినా కావచ్చు. సో అది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా లాంగ్ టర్మ్కి మీకు ఫండమెంటల్గా, అంటే ప్రీవియస్గా కంపెనీ ఏ విధమైన లాభాలు చేసింది, సో లేకపోతే రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అది ఫోరెక్స్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, క్రిప్టో కావచ్చు, దాని యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆల్ ఫ్యాక్టర్స్ని మనము ఒక ఫ్యాక్టర్స్ని అన్నింటినీ కంబైన్ చేసి ఒక కన్క్లూజన్కి వస్తే అదే మనకి ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అన్నమాట. సో అదే ఇప్పుడు ట్రేడింగ్లో ముఖ్యంగా ఎవరికైనా కానీ, అంటే ట్రేడింగ్లో ముఖ్యంగా ఒక అనాలిసిస్ చేస్తాం. సో అంటే మనము అది ఇండికేటర్ బేస్డ్ అయినా లేకపోతే టెక్నికల్ టూల్స్ని ఉపయోగించిన మనం చేసే అనాలిసిస్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు అనమాట. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యంగా మనం ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేసేది టూల్స్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనము రెక్టాంగిల్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రెండ్ లైను మనకి ఫిబోనాసి, సో సపోర్ట్ రెసిస్టెన్స్కి హారిజాంటల్ లైన్స్ యూజ్ చేస్తాము కామన్గా. సో అట్లాగే ఈ యొక్క టెక్నికల్ టూల్స్ అన్నమాట. అంటే మనకి ఒకవేళ ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ అంటే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్, సో మనకి అలిగేటర్, బోలింజర్ బెండ్స్, ఎన్వెలప్స్, ప్రాక్టికల్, ఇచిమోకు క్లౌడ్ ఉంది, కెల్ట్నర్. అంటే ఏ మార్కెట్లో అయినా కూడా మనం ప్రాపర్గా అంటే ఒక కైండ్ ఆఫ్ ఇండికేటర్ని యూజ్ చేస్తూ, అంటే ఒక ప్రైజ్ యాక్షన్ని ఒక ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ కావచ్చు, సో ఒక ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసీ కైండ్ ఆఫ్ అనాలిసిస్
చేయలేకపోతే జనరల్గా బిగినర్స్ మోస్ట్లీ స్టార్ట్ చేసేది ఇండికేటర్స్. సో ఈ ఇండికేటర్స్ని యూజ్ చేయడం, మూవింగ్ యావరేజ్ కావచ్చు, జిగ్జాగ్ కావచ్చు, ఆస్కులేటర్స్ అంటే ఇక్కడ ఆసమ్ ఆస్కులేటర్, సో ఇక్కడ బియర్స్ పవర్, బుల్స్ పవర్, సో ఇవన్నీ ఇండికేటర్స్. వీటిని యూజ్ చేసి లేకపోతే ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక ముఖ్యంగా సప్లై ఏరియాను డ్రా చేయాలి అనుకుంటే, ఒక సప్లై ఏరియాని మీరు మార్కెట్లో ప్లాట్ చేయాలనుకుంటే మీరు ఏం యూజ్ చేస్తారు, ఈ యొక్క రెక్టాంగిల్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ మీరు ఒక సప్లై ఏరియాని డ్రా చేయడానికి మీరు ఇక్కడ నుంచి మనకి సప్లై, స్ట్రాంగ్ సప్లై ఉంది మార్కెట్లో. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ని డ్రా చేశారు, ఒక సప్లై ఏరియాని. సో ఒక ట్రెండ్ లైన్తో మీరు ఏం చేస్తారు, జనరల్గా ఒక కైండ్ ఆఫ్ రివర్సల్స్ పాయింట్ని ఇక్కడ చూడొచ్చు. స్ట్రక్చర్లో ట్రెండ్ లైన్ని మనం మోస్ట్లీ యూజ్ చేసే కైండ్ ఆఫ్ టెక్నికల్ టూల్స్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఈ విధంగా జనరల్గా ఇక్కడ నుంచి అయితే మనకి రివర్సల్స్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని మనం కంబైన్ చేస్తూ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా అంటే మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి మీరు ఇండికేటర్స్ కావచ్చు, లేకపోతే టూల్స్ కావచ్చు, హారిజంటల్ లైన్స్ కావచ్చు, సో ఫిబోనాసీ కావచ్చు, సో మల్టిపుల్ అంటే టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి మీకు మల్టిపుల్ కైండ్ ఆఫ్ టూల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటిని యూజ్ చేసి మీరు టెక్నికల్గా ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ మార్కెట్ని అనాలిసిస్ చేస్తాం కదా, సో అదే టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక సపోర్ట్ లైను. సో ఇక్కడ సపోర్ట్ లైన్ని మనం ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే మార్కెట్ రివర్సల్ ఒక బులిష్ మూమెంట్ అని చూపెట్టిందో అక్కడ నుంచి బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చూడొచ్చు రిజెక్షన్ వచ్చింది. సో బయర్ సెంట్రీ కనిపిస్తుంది. కాబట్టి ఒక రీజన్ తోటి మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి ఈ యొక్క హారిజంటల్ లైన్ని మీరు డ్రా చేసుకుంటారు. సో ఇది టెక్నికల్ అనాలిసిస్. ఎందుకంటే టెక్నికల్ టూల్స్ని మీరు ఇండికేటర్స్ని యూజ్ చేస్తున్నాం మనం అనాలిసిస్ చేయడానికి. సో దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. సో చాలా మందికి డౌట్స్ అడుగుతున్నారు, వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ అనేది. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ అన్నమాట. అంటే మీరు లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్. కాబట్టి ఇక్కడ మనకి ట్రేడింగ్లో ముఖ్యంగా మీరు ట్రేడింగ్లో మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి కావాల్సింది టెక్నికల్ అనాలిసిస్ అనమాట. అంటే ఇక్కడ ఫండమెంటల్ తోటి మీకు ఏమాత్రం పని లేదు. సో ఫండమెంటల్గా పెద్దగా ట్రేడింగ్లో యూస్ఫుల్ అనేది ఉండదు. సో మోస్ట్లీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే. బట్ ఎక్కువగా మీకు తెలియాల్సింది టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్. సో ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని మీరు ప్రాపర్గా యూజ్ చేయడానికి మీరు జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా కూడా ఇండికేటర్స్, సో ఎంఏసిడి కావచ్చు, బాలింజర్ బెండ్స్ కావచ్చు, మోస్ట్లీ బిగినర్స్ స్టార్టింగ్ స్టేజెస్లో యూజ్ చేసే ఇండికేటర్స్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. సో బట్ నేను చెప్పేది ఏంటి అంటే కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ ఏంటి అంటే మార్కెట్ యాక్చువల్గా ఇక్కడ బయర్స్, సెల్లర్స్ యాక్చువల్గా ఏ విధంగా అంటే ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా మనకి ఏం చెప్తున్నారు, సో అండ్ ఇక్కడ క్యాండిల్స్టిక్ స్టోరీలో వాళ్ళు ఏం ఇండికేట్ చేస్తున్నారు, ఇది మార్కెట్ యొక్క టార్గెట్స్ని బట్టి, సో అట్లాగే వాళ్ళు చేసే ఇండికేషన్ని బట్టి, క్యాండిల్స్టిక్ సైకాలజీని బట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి రివర్సల్ అవుతున్నారు. సో ఇది స్ట్రక్చర్లో, క్యాండిల్స్టిక్ సైకాలజీలో మనకి తెలుస్తుంది. అదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ప్రైజ్ యాక్షన్, ఇక్కడ చూడండి ఈ ప్రైజ్ మూమెంటం ఉంటుంది పైకి కిందికి. సో బయర్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రైజ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉన్నప్పుడు కామన్గా ఈ ప్రైజ్ అనేది ఫాలో అవుతుంది. సో ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని మనకి ఈ యొక్క స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాండిల్స్టిక్ స్టోరీ వైజ్గా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ మార్కెట్. సో అదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ ఇండికేటర్స్ టూల్స్ని మనం యూజ్ చేయట్లేదు, కంప్లీట్గా ఒక టెక్నికల్ అనాలిసిస్. ఏదైతే ఇక్కడ సప్లై ఏరియాని డ్రా చేసాం, ఇక్కడ హారిజంటల్ లైన్ ట్రెండ్ లైన్ డ్రా చేసాం, ఇక్కడ రివర్సల్స్ పాయింట్ని కంబైన్ చేసి అంటే మనకి ఇక్కడ రివర్సల్ పాయింట్ని ఒక హారిజంటల్, ఒక బయర్ ఏరియాని మనం హారిజంటల్ లైన్ తోటి యూజ్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, అంటే టెక్నికల్ అనాలిసిస్లో మనకి మెయిన్గా ఈ యొక్క అనాలిసిస్ మాత్రమే మోస్ట్ హై ప్రాబబిలిటీ యాక్యురసీ అనేది బిల్డప్ చేస్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు ఇండికేటర్ బేస్డ్ కాకుండా యాక్చువల్గా మార్కెట్ ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు యూజ్ చేయండి. సో ప్రైజ్ యాక్షన్లో మోస్ట్లీ మీకు సప్లై అండ్ డిమాండ్, బ్రేక్అవుట్ రీటెస్ట్, సో మనకి ఒక కైండ్ ఆఫ్ మనం ఈ యొక్క సప్లై అండ్ డిమాండ్ని ఆర్డర్ బ్లాక్ అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఫేక్ బ్రేక్అవుట్, సో ఈ కైండ్ ఆఫ్ అంటే టార్గెట్ ట్రేడింగ్ కావచ్చు, సో ట్రాప్స్ కావచ్చు, మార్కెట్లో రివర్సల్స్ ట్రేడింగ్ కావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్లో మల్టిపుల్ మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ మీరు
ఎనాలిసిస్ చేయడానికి, ఈ కాన్సెప్ట్స్ని ఎనాలిసిస్ చేయడానికి మీరు ఈ టెక్నికల్ టూల్స్ని అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అదే టెక్నికల్ ఎనాలిసిస్. సో దీంట్లో టెక్నికల్ ఎనాలిసిస్లో ఇండికేటర్ ఎనాలిసిస్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఒక హై ప్రాబబిలిటీ మార్కెట్ యొక్క రియాలిటీని మీరు ప్రాపర్గా ఎనాలిసిస్ చేయాలనుకుంటే, ఏ మార్కెట్ అయినా సరే మీ యొక్క ఆ యొక్క కైండ్ ఆఫ్ మార్కెట్ని మీరు ఎనాలిసిస్ చేయాలనుకుంటే ఆ ఎనాలిసిస్ డెఫినెట్లీగా మీరు నేర్చుకోవాలి. అదే ప్రైజ్ యాక్షన్ ఎనాలిసిస్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్తో మనము ఈ కైండ్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తూ మనం మార్కెట్ని ఎనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు అర్థమైందనుకుంటా. లాంగ్ టర్మ్కి మోస్ట్లీ మీకు ఫండమెంటల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటాము. సో ఇప్పుడు టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ట్రేడింగ్కి. సో ట్రేడింగ్ పర్పస్ అయితే మీరు టెక్నికల్ ఎనాలిసిస్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫండమెంటల్తో పెద్దగా మీకు ట్రేడింగ్లో వర్క్ ఉండదు. సో టెక్నికల్ ఎనాలిసిస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అంటే మార్కెట్ యాక్చువల్గా ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి టెక్నికల్ ఎనాలిసిస్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎస్ఎంసీ యూజ్ చేసిన ప్రైజ్ యాక్షన్, ఇప్పుడు ఎస్ఎంసీ అనేది ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్. సో ఎస్ఎంసీ అయినా ప్రైజ్ యాక్షన్ అయినా మీరు ఏ ఎనాలిసిస్ చేసినా ఈ యొక్క టెక్నికల్ ఎనాలిసిస్ మాత్రం మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఆ టెక్నికల్ ఎనాలిసిస్లో మీరు జనరల్గా ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీని గెయిన్ చేసుకోవడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏదైతే బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ కోర్స్ మాత్రమే. ఇది ప్యాకెట్ ఆప్షన్ కోర్సు, కోటెక్స్ కోర్సు ఆ విధంగా ఉండదు. సో మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది బిగినర్స్కి తెలియదు. సో ఇది కోటెక్స్ కోర్సు, ప్యాకెట్ ఆప్షన్ కోర్సు ఆ విధంగా ఉండదు. సో ప్రైజ్ యాక్షన్, సో మీరు ఈ యొక్క ఫోరెక్స్ మార్కెట్ కావచ్చు, సో కమోడిటీ ఏ మార్కెట్ అయినా కూడా, కమోడిటీ కావచ్చు, ఫోరెక్స్ కావచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో మీరు ఎనాలిసిస్ చేయాలనుకున్నా కూడా మీకు రావాల్సింది ప్రైజ్ యాక్షన్ ఎనాలిసిస్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్లో మల్టిపుల్గా కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటన్నింటినీ మీరు నేర్చుకుంటూ మీరు పేపర్ ట్రేడింగ్లోనే మాత్రమే మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్గా ఈ యొక్క కంటెంట్ని చెప్తున్నాను. సో ఇది కంప్లీట్గా ఓన్లీ మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఎడ్యుకేషనల్ పేపర్ ట్రేడింగ్ పర్పస్ కంటెంట్ అన్నమాట. సో డెఫినెట్లీగా మీరు ఎనాలిసిస్లో అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా కూడా ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో యూట్యూబ్లో చూసి ఇన్వెస్ట్ చేయకూడదు డైరెక్ట్గా. సో అందుకోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ని ప్రాపర్గా మీరు నేర్చుకోండి. సో ఇక్కడ మనము ఎలాంటి కైండ్ ఆఫ్ బ్రోకర్స్కి అప్లికేషన్ చేయము. సో కోటెక్స్ అయినా కావచ్చు, లేకపోతే ప్యాకెట్ ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఇంకేదర్ ఫోరెక్స్ కైండ్ ఆఫ్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్స్కి ఇక్కడ అప్లికేషన్ నేను చేయను. సో కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తాను. ఇక్కడ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ మాత్రమే మీకు కంటెంట్ దొరుకుతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే మీరు మన వీడియోని లైక్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.